7 మెంబర్స్ ఉన్నారంట చేపలు పట్టేవారు. ఒకరోజు అలానే చేపలు పట్టడానికి వెళ్ళారంట. చేపలు పట్టడానికి వెళ్ళారంట. అందరూ 7 మెంబర్స్ ఒక్కొక్క చేప పట్టి టేబుల్ మీద ఎండకి పెట్టారంట. ఒక రాజు వచ్చి నాన్నయ్య అని ఎండాయా అని వచ్చి చూశాడంట. చూశాక ఒక చేప ఎండలేదంట. చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగాడు. తాత చేప చెప్తుంది, గడ్డి నాకు అడ్డంగా వచ్చింది అని చెప్తుంది. రాజేమో గడ్డి దగ్గరికి వెళ్ళి గడ్డి చేపకి నువ్వు ఎందుకు అడ్డంగా వచ్చినావు అని అడుగుతుంది. ఈరోజు గడ్డి చెప్తుంది, ఈరోజు బర్రె నన్ను మేయలేదు అని చెప్తుంది. అప్పుడు రాజు బర్రె దగ్గరికి వెళ్తాడు. బర్రె ఈరోజు గడ్డిని ఎందుకు మేయలేదు అని చెప్తుండు రాజు. అప్పుడు బర్రె చెప్తుంది, ఈరోజు వేటగాడు నాకు పెట్టలేదు గడ్డి అని చెప్తుంది. వేటగాడు దగ్గరికి వెళ్ళి వేటగాడ ఎందుకు ఈరోజు బర్రెకి గడ్డి పెట్టలేదు అని అడుగుతారు. అప్పుడు వేటగాడు ఈరోజు అవ్వ నాకు అన్నము పెట్టలేదు అని చెప్తాడు. అప్పుడు రాజు అవ్వ దగ్గరికి వెళ్తాడు. అవ్వ ఈరోజు వేటగానికి ఎందుకు అన్నం పెట్టలేదు అని చెప్తాడు. చెప్పినాక అవ్వ అంటుంది, బాబు ఏడుస్తున్నాడు అని చెప్తుంది. రాజు బాబు దగ్గరికి వెళ్ళి బాబు ఎందుకు ఏడుస్తున్నా అని అడుగుతాడు. బాబు చెప్తాడు, నన్ను చీమ పుట్టింది అని చెప్తాడు. అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి రాజు చీమ బాబుని ఎందుకు కుట్టావు, నా అందమైన గుహల చేతు పెట్టే నీ కుట్టనా అని చెప్తుంది.